60వ సర్గము. విరహవేదనకు లోనైన శ్రీరాముడు సీతాదేవి కొరకై అన్ని ప్రదేశములయందును వెదకుచు మిగుల పరితపించుట. ఆశ్రమమునకు వచ్చిచున్నప్పుడు శ్రీరాముని యొక్క ఎడమకన్ను మిగుల అదరెను. అధో వామదృశ స్ఫూర్తో బహ్వనిష్టో భవేత్ పుమాన్. ఎడమకన్ను క్రిందిరెప్ప అదిరినచో పురుషునకు పెక్కు అరిష్టములు ప్రాప్తించును. ఆయన కాళ్ళు తడబడెను. ప్రయాణకాలే స్ఖలనం కరోతీష్టస్య భంజనం. ప్రయాణ సమయమున కాళ్ళు తడబడినచో, తొట్రుపాటు కలిగినచో, సంకల్పమునకు భంగము వాటిల్లును. శరీరము కంపింపసాగెను. అశుభసూచకములైన అపశకునములు వరుసగా ఎదురుగుట చూచి, ఇంతకును సీత క్షేమముగా ఉండియుండునా అని శ్రీరాముడు తనలో తాను పదేపదే అనుకునసాగెను. సీతను చూడవలననెడి తహతహతో ఆయన త్వరత్వరగా అడుగులు వేసి ఆశ్రమమునకు చేరెను. అచట ఆమె కనబడకపోవుటచే ఆయన మనస్సు ఉద్వేగమునకు లోనయ్యెను. అంతటా ఆ రఘురాముడు త్వరత్వరగా పెద్ద పెద్ద అంగలు వేయిచూ, చేతులను అటునిటూ ఊపుచూ, కదల్చుచూ, ఆ పర్ణశాల చుట్టూను ఆయా ప్రదేశములలో బాగుగా వెదకెను. కాని జానకి మాత్రమూ కనబడలేదు. వైదేహిలేని ఆ పర్ణశాల ఆయనకు హేమంతృతువునందు మంచునకు దెబ్బతినిన కమలములతో ఒప్పుచు వెలవెలబోవుచున్న సరస్సువలే కన్పట్టెను. అచటి వృక్షములపై గల తుమ్మెదలన్నీయును హీనస్వరముతో రొదచేయుచుండగా ఆ చెట్లే సీతాదేవిని గానక ఏడ్చుచున్నట్లుండెను. ఆమె కరస్పర్శకు దూరమగుటచే పూవులు వాడిపోయుండెను. జింకలు, పక్షులు ముఖములను చిన్నబుచ్చుకునియుండెను. వనదేవతలందరునూ ఆ ప్రదేశము విడిచి వెళ్ళిరి. ఆ ప్రదేశమంతయు పాడుబడినట్లుండెను. సీతాదేవి సన్యాసరూపమున వచ్చిన రావణునకు సమర్పించుటచే అచటి జింకచర్మములు, దర్భలు యథాస్థానమున లేకున్నవి. రావణుడు సీతాదేవిని అపహరించుకునిపోయిన సందర్భమున ఆమె అతని నుండి తప్పించుకునుటకై ప్రయత్నించినప్పుడు అచటి ఆసనములు, చాపలు చెల్లాచెదరై అటునిటూ పడియుండెను. సీతాదేవి ఎడబాటుచే ఆ ప్రదేశమంతయును శోభావిహీనమై యుండెను. అట్టి తన ఆశ్రమ ప్రదేశమును జూచి శ్రీరాముడు మిగుల విలపింపసాగెను. సీతను ఎవరైనను అపహరించుకునిపోయిరా? చంపివేసిరా? తప్పిపోయినదా? నన్ను ఆటపట్టించుటకై ఆమె ఎచటనైనను దాగికొనియున్నదా? ఎవ్వరును తోడులేకపోవుటచే భయపడి ఎవ్వరికంటబడకుండా వనములలో తిరుగుచున్నదా? పూవులను, పండ్లను సేకరించుకుని వచ్చుటకై ఎచటికైనను వెళ్ళినదా? స్నానార్థమై సరస్సునకు వెళ్ళినదా? లేక జలములను గునివచ్చుటకై నదికి పోయినదా? అని శ్రీరాముడు పరిపరి విధముల తలపోసెను. శ్రీరాముడు ఎంతగా వెదకినను సీతజాడ తెలియకపోయెను. శోకభారముతో ఆయన కన్నులెర్రబారెను. ఆయన ఉన్మత్తునివలే కనబడుచుండెను. అతడు సీతాదేవి కొరకై చెట్లను, పుట్టలను, కొండలను, కోనలను, నదీనదములను పరుగులు దీయిచుగాలించెను. ఆమె కనబడకపోవుటచే ఆయన శోకసాగరమున మునింగెను. ఓ కడిమిచెట్ట! నాకు ప్రాణతుల్య అయిన సీతాదేవికి నీ పువ్వులనెన పరమప్రీతి. ఆ సుందరి నీకు కనబడినచో నాకు తెలుపుము, ఓ మారేడు వృక్షమా! పద్మినీజాతికి చెందిన మా సీత చిగురుటాకులవలె కోమలమైనది, పట్టుపీతాంబరములను ధరించియుండునది. ఆమె నీకు కన్పించినచో నాకు తెలుపుము, ఓ తెల్లమద్ది వృక్షమా! నా ధర్మపత్ని అయిన సీతకు నీపైగల ప్రేమ అపారము. భయస్వభావురాలైన మా జానకి బ్రతికియున్నదా? లేదా? తెలుపుము. వనస్పతి అయిన ఈ కకుభ, ఏరుమద్ది వృక్షము చక్కగా చిగుళ్ళు వేసి, మొగ్గదొడిగి, పూవులతో కనువిందుగావించుచున్నది. దీనిని బట్టి చూడగా కుకుభోరువైన చక్కని ఊరు సౌభాగ్యముగల సీతాదేవిని ఈ వనస్పతి వృక్షము చూచియేయుండవచ్చును. సహజముగా ఈ కకుభ, ఏరుమద్ది వృక్షము పుష్పములు లేకుండగనే ఫలించును. కాని సీతాదేవి దర్శన ప్రభావముచే సీతను చూచిన సంతోషముతో సహజస్వభావమును అధిగమించి ఈ వనస్పతి పూల శోభలతో కలకలలాడుచున్నది. దిగంతముల వరకు, సుదూరతీరములకు వ్యాపించునదిగావున దీనికి కకుభము అని పేరు. కనుక సీతాదేవి ఏ దిక్కునకు వెళ్ళినను ఇది చూచియేయుండును. లేనిచో ఇది ఇట్లు పూవులతో కలకలలాడుచు ఉండదు. సీతాదేవి తిలకప్రియ. అనగా తిలక, ఎరగోరింట, పుష్పములపై సీతకు మక్కువ ఎక్కువ. చెట్లలో శ్రేష్టమైన ఈ తిలక వృక్షము సంతోషముతో భ్రమరగీతములను వినిపించుచున్నది. అందువలన ఇది సీతాదేవిని తప్పక చూచియేయుండవచ్చును. ఓ అశోక వృక్షమా! నీవు ఎల్లరశోకములను తొలగించుచు వారికి సంతోషమును గూర్చుచుండుదానవు. భార్య యొక్క ఎడబాటుచే మిగుల పరితపించుచున్న నాకు వెంటనే సీతాదేవి జాడను తెలిపి
నన్ను శోకరహితునిగా జేయుము. ఓ తాళవృక్షమా, పండిన తాళఫలములవలే చక్కని స్తన సౌభాగ్యముగల సీతాదేవిని నీవు చూచియున్నచో నాపై కనికరము ఉంచి ఆ సుందరి సమాచారమును దెల్పుము. ఓ నేరేడు వృక్షమా, నాకు ప్రీతిని గూర్చెడి సీతాదేవి నేరేడు పండ్లవలే నిగనిగలాడు తను శోభలుగలది. ఆమె నీకు కనబడియున్నచో నీవు ఎరిగిన మేరకు ఆమె సమాచారమును గూర్చి ఏమాత్రము దాచక నాకు తెలుపుము. ఓ గన్నేరు వృక్షమా, పరమపతివ్రతయైన నా భార్యకు నీవనిన పరమప్రీతి. నీవు నేడు చక్కని పూల శోభలతో విలసిల్లుచున్నావు. ఒకవేళ ఆమె నీకు కనబడినదాయేమి? అయినచో నాకు ఆమె జాడను తెలిపి పుణ్యము గట్టుకునుము. మహాయశస్వియైన శ్రీరాముడు ఆవనమునగల మామిడి వృక్షములను, మంకెన చెట్లను, పెద్దమద్ది చెట్లను, పనసవృక్షములను, ఎర్ర చేమంతి పొదలను, ధవవృక్షములను, దానిమ్మ చెట్లను, వేగి చెట్లను, అట్లే మల్లెతీగెలను, మాధవీలతలను, సంపెంగలను, మొగలి పొదలను చేరి సీత జాడను తెలుపవలసినదని వాటిని అడుగుచూ ఒక ఉన్మత్తునివలే కన్పట్టెను. వృక్షముల నుండి సమాధానము రాకపోవుటచే శ్రీరాముడు ఒక మృగమును సమీపించి, ఓ హరిణమా, జింకపిల్లల కన్నుల వంటి కన్నులుగల మా మైథిలిని నీవు ఎరుగుదువుగదా. లేళ్లవలే అందమైన చూపులతో ఒప్పిడి ఆకాంత ఆడులేళ్ల మధ్య ఉండియుండును. ఓ గజేంద్రమా, ఏనుగు తొండము ఆకారములో చక్కని ఊరు సౌందర్యముగల సీతాదేవిని నీవు గుర్తింతువుగదా. ఆమె నీకు కనబడియున్నచో నాకు తెలుపుము. ఓ పెద్దపులి, నీవు భయపడవలసిన పనిలేదు. నేను నిన్నేమియూ చేయను. నన్ను నమ్ముము. చంద్రునివలే ఆహ్లాదకరమైన ముఖముగలదియు నా ధర్మపత్నియు అయిన సీత నీకు కనబడియున్నచో నాకు నిర్భయముగా తెలుపుము. కమలముల వంటి కన్నులుగల నా ప్రియురాలా, నన్ను జూచి నీవు దూరముగా ఎందులకు పరిగెడుచున్నావు? నేను నిన్ను చూచితిని సుమా. నీవు చెట్ల చాటున దాగికొనుచు నాతో మాట్లాడవేమి? ఓ సుందరి, ఆగుమాగుము. నాపై నీకు కనికరమే లేదా? నీవు ఎవ్వరినీ పరిహసించెడి స్వభావము గలదానవేగావు. ఇక నన్నేల ఉపేక్షించుచున్నావు? ఓ శుభాంగి, నీవు పరుగెత్తుచున్నను నీవు ధరించిన పట్టుపీతాంబరమును బట్టి నిన్ను నేను గుర్తించి తినిలెమ్ము. నాయందు ఏమాత్రమైనను ఆదరాభిమానములు ఉన్నచో ఇక నిలువుము. నేను ఇంతవరకును భ్రమకు లోనైయుంటిని. నిజముగనే ఆమె ప్రాణములతో మిగిలిలేదు. ఎల్లప్పుడునూ చిరునవ్వుతోనుండెడి ఆమెను రాక్షసులు చంపియుందురు. లేనిచో ఇట్టి కష్టస్థితిలోనున్న నన్ను ఆమె ఎన్నడనూ ఉపేక్షింపదు. నా ప్రియురాలును అమాయకురాలును అయిన సీతాదేవి నాకు దూరమై ఒంటరిగానుండుట జూచి మాంసభక్షకులైన రాక్షసులు ఆమె అవయవములను ముక్కలు ముక్కలుగా చేసి భుజించియుందురనుట నిజము. ఆమె ముఖము చక్కని పలువరుసతో, దర్శనీయమైన పెదవులతో, అందమైన ముక్కుతో విరాజిల్లుచుండును. ఆమె ధరించెడి కుండలములు చూడముచ్చటగొల్పునవి. అట్టి ఆమె వదనము రాహుగ్రస్తుడైన నిండుచంద్రునివలే కాంతి తరిగియుండును. తోడులేక ఒంటరియే విలపించుచున్న సీతాదేవి యొక్క మెడ సంపెంగపువ్వు వన్నెగలది, కంఠహారములతో విలసిల్లుచుండునది, సుతిమెత్తనిది, మనోజ్ఞమైనది. అట్టి ఆమె కంఠము భక్షింపబడియుండును. ఆమె బాహువులు నవపల్లవములవలే మృదువైనవి, వాటి అగ్రభాగములను కంపించుచుండును, కంకణములతో, దండకడియములతో అలరారుచుండును, అటునిటూ కదల్చబడుచుండును. అట్టి ఆమె బాహువులు రక్కసులచే భుజింపబడియుండును. రాక్షసులకు ఆహారమగుటకే ఆ అమాయకురాలు నాకు దూరమైయుండును. పెక్కుమంది బంధువులు ఉన్నను తోడి బాటసారుల గుంపు నుండి వేరైన ఒక స్త్రీవలే ఆమె నిశాచరులచే భక్షింపబడియుండును. అయ్యో మహాబాహుడవైన ఓ లక్ష్మణ, నా ప్రేమ పెన్నిధియైన సీతను నీవు ఎచ్చటనైనను చూచితివా? శుభస్వరూపురాలవైన ఓ ప్రియురాలా సీత, ఎచ్చటికి వెళ్ళితివి, ఎక్కడనుంటివి అని శ్రీరాముడు మాటిమాటికి విలపించుచూ వనములలో పరుగిడుచుండెను. అతడు మిక్కిలి శోకమున మునింగియుండుట వలన ఎదుట సీత లేకున్నను. ఆమె తన సమ్ముఖమున నిలిచియున్నట్లే భ్రమకు లోనగుచుండెను. మరియొకప్పుడు ఉపమాన వస్తువులైన లతాదికములను జూచి తత్సాదృశ్య ప్రభావమున సీతాభ్రాంతికి గురియగుచుండెను. వేరకప్పుడు తన కాంతను, సీతను అన్వేషించుటలో తత్పరుడై ఉన్మత్తునివలే తిరుగుచుండెను. అతడు చిన్న చిన్న వనములను, కీకారణ్యములను, నదీనదములను, పర్వతములను, కొండలలో పుట్టి ప్రవహించెడి సెలయేళ్లను దాటుచూ నిలుకడలేనివాడై ఎల్లెడలను తిరుగుచుండెను. ఆ రాముడు ఆ విధముగా విశాలమైన, దట్టమైన అడవులయందు అంతటను సీతాదేవిని కనుగొనుటకై పదే పదే తిరుగుచూ మిగుల అలసిపోయెను.
అయినను అతడు నిస్పృహకు లోనుగాక తనకు ప్రాణతుల్యురాలైన జానకిని వెదకుటలోనే సతమతమగుచుండెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది 60వ సర్గము.